ఈ బైకు 1 ఇయర్ క్రితం కొనుక్కున్నా. ఈ బైక్ కొనుక్కొని ఇంటికి రాగానే, అరే నువ్వు ఇది కొన్నావేందిరా, నువ్వు కుర్రోడివిరా, నువ్వు పల్సర్ కొనాలి, నువ్వు పెద్ద బైక్ కొనాలి, పెద్ద బైక్ మీద తిరగాలి అని అన్నారు. కానీ నేను ఇది కొనింది సెకండ్ హ్యాండ్లో అయినా పర్లేదు, మన బడ్జెట్లో మన స్తోమతకు బట్టి కొనేది బెస్ట్ అనిపించింది. నా దగ్గర ఉన్న 20,000 ఉన్నాయి. ఆ 20,000 బడ్జెట్తో సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదని అక్కడ ఈ బడ్జెట్లో ఈ బైకే ఉంది కాబట్టి ఇదే కొనుక్కొని వచ్చా ఇంటికి. అదే 20,000తో ఫైనాన్స్ పెట్టుకొని బైక్ కొనొచ్చు, పల్సర్ బైకే కొనొచ్చు. కానీ ప్రతి నెల ఈఎంఐ కడుతూ ఫైనాన్స్ కట్టకపోతే ఒకవేళ బైక్ తీసుకుపోతారేమో అని భయపడుతూ ఉండే కంటే మన దగ్గర ఉన్న దాంతో సర్దుకోవడం బెస్ట్ అనిపించింది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈఎంఐ అనే దరిద్ర దేవత అస్సలు ఉండకూడదు. ఎందుకంటే దానివల్లనే జీవితాలు పోతాయి కూడా, మన స్తోమతకు మించి తీసుకుంటే. కానీ అవసరం లేదు, మన దగ్గర ఉన్న బడ్జెట్లో మనకు సరిపోయేది తీసుకుంటే చాలు. అందులో నాకు కావాల్సినట్లుగా చిన్న చిన్న రిపేర్స్ చేయించుకొని నాకు అనుకూలంగా చేసుకున్న అంతే తప్ప పెద్ద పెద్ద బైకులు కొని ఈఎంఐలు కట్టలేక కష్టం పడే కంటే ఇంతటితో సర్దుకునేది బెస్ట్ అనిపించింది. నేను చేసింది కరెక్టా రాంగా మీరే చెప్పండి.